హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించి షిఫ్ట్ టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 1 to 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామండి. ఇప్పుడు ఈ వీడియోలో 20 to 40 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ప్రాబబిలిటీకి సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 100 వరకు గల సంఖ్యలు గుర్తించబడిన 100 కార్డులు కలవన్నాడు. అంటే ఒక కార్డు ఉంది, ఒక్కొక్క పేపర్ మీద 1 to 100 వరకు నెంబర్స్ని రాయడం జరిగింది. ఇందులో వర్గ సంఖ్య అంటే క్వశ్చన్లో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? స్క్వేర్ నెంబర్ అన్నాడు. క్లియర్. అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ క్యూబ్ నెంబర్, ఘన సంఖ్యను పొందడానికి గల సంభావ్యతల మొత్తం ఎంత అని మనకి క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే స్క్వేర్ నెంబర్ అన్నాడంటే దాని అర్థం ఏంటండి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని. ఇప్పుడు దానికి 1 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇవి ఇప్పుడు మనం గమనిస్తే 1 to 100లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయండి మనకి? 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్. ఎందుకు 1 స్క్వేర్ అంటే 1, 10 స్క్వేర్ అంటే 100. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయండి? 10 నెంబర్స్ ఉంటాయి. అవేంటి? 1, 4, 9, 16 ఎక్సెట్రా సోన్ అప్ టు 100 వరకు. క్లియర్. అదేవిధంగా క్యూబ్ నెంబర్స్ అంటే ఘన సంఖ్యలు. సో ఘన సంఖ్యలు అంటే 1 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఎక్కువైపోతుంది. మనకు ఓన్లీ 1 to 100 మాత్రమే చెప్పాడు కాబట్టి సో నాకు ఎన్ని ఉంటున్నాయండి ఘన సంఖ్యలు? 4. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడు? వీటి యొక్క ప్రాబబిలిటీ మొత్తాన్ని ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్క్వేర్ నెంబర్, నాకు వర్గ సంఖ్య యొక్క ప్రాబిలిటీ కావాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్క్వేర్ నెంబర్ కావాలంటే నాకు ఏమవుతుంది? మనకి స్పష్టంగా తెలుసు ప్రాబబిలిటీ అంటే అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు, అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్స్ నాకు ఎన్ని ఉన్నాయండి? 10. సో 10C1 అన్న 10 అన్న ఒకటే బై 100. క్లియర్. అదేవిధంగా క్యూబ్కి సంబంధించి విషయానికి వచ్చేసరికి ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి? నాకు 4, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 100. సో నాకు మొత్తం ప్రాబిలిటీ కావాలి కాబట్టి 10/100 ప్లస్ 4/100 అంటే నాకు ఏమవుతుందండి? 14/100 అవుతుంది. 14/100 అంటే 0.14. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇచ్చి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అని ఇచ్చి మనకి కొన్ని వాల్యూస్ని ఫైండ్ చేయమన్నాడు. అసలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఒక ప్రాబబిలిటీ ఎప్పుడైనా మనకి సంభవించినప్పుడు ఒకదాని ఘటన యొక్క సంభావిత మరొక ఘటనను ప్రభావితం చేయకపోతే అటువంటి వాటిని స్వతంత్ర ఘటనలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కాయిన్ ఉంది, ఒక కాయిన్ టాస్ చేశాను, అదేవిధంగా ఒక డైస్ని త్రో చేశాను. ఇవి రెండు కూడా ఏమవుతుంది? ఒకదానికొకటి సంబంధం లేని ఘటనలు. కాబట్టి రెండింటిని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. అంటే ఒకదాని యొక్క ఫలితము మరొక దానిపై ఆధారపడకపోతే అటువంటి ఘటనలు మనం ఏమంటామంటే స్వతంత్ర ఘటనలు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏమన్నాడు? పి ఆఫ్ ఏ బై బి అంటే కండిషనల్ ప్రాబబిలిటీ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మనకి స్పష్టంగా తెలుసు పి ఆఫ్ ఏ బై బి అంటే ఏమవుతుందండి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై, సో కండిషన్ విత్ బి కాబట్టి పి ఆఫ్ బి. క్లియర్. అంటే ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ బై బి వాల్యూ ఫైండ్ చేయాలంటే ముందు ఏం చేయాలి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు అందుకే నేను పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ఏ అండ్ బీలు అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయో అప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. క్లియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఎందుకంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి స్వతంత్ర ఘటనలు కాబట్టి సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ వేరు, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ వేరు. ఎప్పుడైతే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయితే అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. అవి మ్యూచువల్ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. బట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలనుకుంటే పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడండి? 0.2 ఇంటూ పి ఆఫ్ బి 0.5. క్లియర్. సో మన వాల్యూ ఏమవుతుందండి? సో 2 5 10, 2 పాయింట్లు పెడితే 0.1 అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్
బి వాల్యూ 0.1 ఉందో చూద్దాం. మీరు గమనిస్తే ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4 మన యొక్క ఆన్సర్. క్లియర్. సో ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు. అంటే మనం చాలా సింపుల్గా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ చేసి దాని ద్వారా మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ని మనం ఫైండ్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ వాల్యూస్ కూడా నేను కోసం చేసి చూపిస్తాను. ఇప్పుడు అలాగక్కడ నాకు పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ కావాలి. ఎప్పుడైతే నాకు పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ కావాలో మనకి ఎప్పుడు ఏ అండ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు మనకి యాక్చువల్గా పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడండి? 0.2 ఇచ్చాడు. పి ఆఫ్ బి 0.5 ఇచ్చింది. మన పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.1 ఆల్రెడీ మనం ఫైండ్ చేస్తున్నాం. అంటే మనకి ఏమవుతుందండి? 0.7 మైనస్ 0.1 అంటే 0.6 అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ అదేవిధంగా నాకు కండిషనల్ ప్రాబిలిటీ ఈ వాల్యూ కావాలి. మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు స్పష్టంగా ఏం తెలుసు? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి. అంటే పి ఆఫ్ బి క్యాన్సిల్ అయిపోతే పి ఆఫ్ ఏ బై బి ఏమవుతుందండి? పి ఆఫ్ ఏ అవుతుంది. అంటే పి ఆఫ్ ఏ బై బి వాల్యూ మనకు కావాలి అంటే ఏమవుతుందండి? మనకి స్పష్టంగా పి ఆఫ్ ఏ అవుతుంది. సేమ్ అదేవిధంగా పి ఆఫ్ బి బై ఏ కండిషనల్ ప్రాబిలిటీ వాల్యూ కావాలంటే నాకు ఏమవుతుంది? పి ఆఫ్ బిఏ అవుతుంది. సో పి ఆఫ్ ఏ అంటే ఎంత అండి? మనకి 0.2, పి ఆఫ్ బి అంటే 0.3, 0.5 ఇచ్చిన వాల్యూ. సో ఇప్పుడు దాని ప్రకారం చూస్తే 0.2, 0.5, 0.1, 0.6. క్లియర్. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో వీటి గురించి నేను విపులంగా ప్రాబబిలిటీస్ చెప్పేటప్పుడు ఇంకొంచెం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడండి? వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అన్నాడు. సపోజ్ నేను ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాను. ఇది ఒక లైన్ సెగ్మెంటు. సో ఇది ఈ పాయింట్ -6,15 అనుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ ఏదో 3,5 అన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఇది ఏ, ఇది బి. ఈ ఏబి అనే లైన్ని మనం ఏం చేస్తున్నాడండి? ఒక వై యాక్సిస్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. ఇదేంటండి? వై యాక్సిస్. ఇప్పుడు ఈ వై యాక్సిస్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు. అంటే మనకు కావాల్సిన ఏంటంటే ఈ డివైడ్ చేసే రేషియో ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్. సో మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే ఒక వై యాక్సిస్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద ఉండే ఒక పాయింట్ మనకి ఏమవుతుందండి? ఎక్స్ కోఆర్డినేట్ అనేది మనకి ఏమవుతుంది? దానికి 0 అవుతుంది. కాబట్టి ఇది 0, ఏ అనే పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది అనుకున్నాను. నాకు రేషియో కావాలి కాబట్టి చాలా చాలా సింపుల్. ఏమీ లేదు. ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అండి? -6. ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ 0, ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ 3. సో ఎప్పుడైతే నాకు ఆ రేషియో కావాలో సో నాకు ఏబి ఈ రేషియో ఏదో పి అనుకుంటే నేను ఏపీ ఈస్టు పిబి ఈజ్ ఈక్వల్ టు -6 - 0 ఈస్టు. క్లియర్. ఇందులోంచి తీసేయండి, ఇందులోంచి తీసేయండి. 0 - 3. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది? ఇది -6 - 3. సో దీని ఆన్సర్ 2:1 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. ఈ విధంగా మనం సింపుల్గా దీని యొక్క వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి PQRS అనేది ఒక ప్యారలలోగ్రామ్ అన్నాడు. ఈ ప్యారలలోగ్రామ్ యొక్క కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు? ఇది -3,5, ఇది 1,0, అదేవిధంగా ఇది 3,1, అదేవిధంగా ఇది -1, -4 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఎమ్ ఈజ్ ఏ పాయింట్ అని పీక్యూ అన్నాడు. సో ఇక్కడ పీక్యూ మీద ఎమ్ అనేది ఒక పాయింట్ అనుకుంటే ఇప్పుడు దీంతో ఏర్పడే ట్రయాంగిల్, సో ఈ యొక్క ట్రయాంగిల్ ఆర్ఎంఎస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏం కావాలంటే దీని యొక్క ఏరియా వాల్యూ కావాలంటున్నాడు. సో ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎప్పుడైనా సరే ఒక ప్యారలలోగ్రామ్ మనం తీసుకున్నప్పుడు, సో నేను ఇప్పుడు ఒక ప్యారలలోగ్రామ్ తీసుకున్నానండి ఈ విధంగా. సో దీంట్లో నేను ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను అనుకోండి ఏదో ఒక పాయింట్ దగ్గర. సో ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్యారలలోగ్రామ్కు ఉండేటటువంటి హైటు h, అదేవిధంగా ఈ యొక్క ట్రయాంగిల్కి ఉండే హైటు ఒకటే. దాంతోపాటు దీనికి ఉండే బేసు కూడా ఈక్వలే. సపోజ్ వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్? మనకు స్పష్టంగా తెలుసు బేస్ బి, హైట్ h అయితే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్? బేస్ ఇంటూ హైట్. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్.
అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు స్పష్టంగా ఏం అర్థమవుతుంది, ఇలా ఏదైనా ఒక ప్యారలలోగ్రామ్ ఇస్తే దాంట్లో ఏర్పడేటువంటి ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఏమవుతుందండి, ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్లో ఆఫ్ ఉంటుంది, అదే దీని యొక్క వైశాల్యం. ఇప్పుడు నాకు ఈ ట్రయాంగిల్ వైశాల్యం కావాలంటే నేను ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఫైండ్ చేసి దాన్ని సగం చేస్తే వచ్చేదే నా యొక్క ఆన్సర్. సో మనకి x1 y1 x2 y2 x3 y3 x4 y4 అనేవి ఏదైనా ఒక కొడలేటర్ యొక్క వెర్టిసెస్ అయితే దాని యొక్క ఏరియా మనకు కావాలంటే ఏమవుతుందండి, ఆఫ్ మోడ్ ఆల్టర్నేటివ్ అంటే x1 మైనస్ x3 నెక్స్ట్ x2 మైనస్ x4, చాలా సింపుల్. అదేవిధంగా y1 మైనస్ y3 y2 మైనస్ y4. ఇప్పుడు దాని ప్రకారం దీని యొక్క వాల్యూ ఏరియా మనం ఫైండ్ చేయాలంటే ఏమవుద్ది, ఆఫ్ మోడ్ -3 ఏమవుద్దండి, ఇది -6. అదేవిధంగా 1 మైనస్ ఆఫ్ -1 అంటే 2. అదేవిధంగా 5 మైనస్ 1 అంటే 4. అదేవిధంగా 10 మైనస్ ఆఫ్ -4 అంటే 14. ఇప్పుడు ఈ వాల్యూలో మనం డెట్ కట్టుకుంటే ఏమవుద్దండి, ఆఫ్ మోడ్. సో ఈ వాల్యూ కాస్త మనం డెట్ కడితే ఎంత అవుతుందండి, -84. అదేవిధంగా 4 2 -8. ఎప్పుడు కూడా అది పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి సో 92/2 అంటే దీని వాల్యూ కాస్త మనకి ఎంత అవుతుందండి, 46 అవుతుంది. ఎప్పుడైతే ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ 46 అయిందో మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది, అందులో సగమే కదా. సో 42/2 అంటే 23 స్క్వేర్ యూనిట్స్. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా జామెట్రికల్ కండిషన్ అప్లై చేసుకుని మన కోఆర్డినేట్ జామెట్రీ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఇచ్చాడండి, ఒక ఈక్వలేట్ ట్రయాంగిల్ ఒక వెర్టిసెస్ ఇచ్చాడు. అయితే దాని యొక్క ఏరియా ఎంత అన్నాడండి, 8√3. అయితే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3. అయితే వాట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఆఫ్ మోడ్ x1 మైనస్ x2 x2 మైనస్ x3 సీక్వెన్స్ y1 మైనస్ y2 y2 మైనస్ y3. ఇది మనకి ఏరియా ఫార్ములా. సో స్పష్టంగా మనకి ఇక్కడ లెక్క ప్రకారం ఏరియా ఎంత అని చెప్పాడండి, 8√3 అన్నాడు. సో 8√3 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మోడ్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2a, అదేవిధంగా -a. ఇక్కడ కూడా 0 - 0 అంటే 0, ఇక్కడ 0 - 8/3 అంటే -a√3. ఇప్పుడు దీనికి మనం వాల్యూ డెట్ కట్టుకుంటే 8√3 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ, సో ఈ వాల్యూ అలాగా 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ నాకు 2 ఇంటూ a² ఇంటూ √3. ఇంకా నెగిటివ్ వాల్యూ రాయలేదు, ఎలాగా మనం మోడలెస్లో పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇంక నేను పాజిటివ్ వాల్యూ రాశాను. ఇక్కడ ఏమవుతుంది, మనకి 2కి క్యాన్సిల్ అవుతుంది, √3కి క్యాన్సిల్ అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 8 అయితే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √8 కాస్త మనం రాస్తే 2√2 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చిన విషయానికి వచ్చేసరికి మనకు ఒక కొడలేటర్ ఇవ్వడం జరిగిందండి, PQRS అని ఒక కొడలేటర్ ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ కొడలేటర్లో సో దీని యొక్క శీర్షాలు ఏమని ఇచ్చాడండి, p వాల్యూ -6,0, ఇది -4,3, -6,8, -8,3. క్లియర్. సో దీని యొక్క డయాగ్నల్స్ అంటే కర్ణాలు, ఇదేదో PR అనుకున్నాను, ఇదేదో QS అనుకున్నాను. వీటి యొక్క డిస్టెన్స్ భేదం ఎంత అని అడుగుతారు. అంటే మనం ఏం కట్టాలంటే డిస్టెన్స్ ఫార్ములా కడితే సరిపోతుంది. అంటే నాకు PR కావాలి. PR ఈజ్ ఈక్వల్ టు మనకేంటి, √x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ (² ప్లస్ y కోఆర్డినేట్ (² డిఫరెన్స్). సో నేను అందుకని ఏం చేస్తానంటే PR వాల్యూ అవుతుంది -6, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది 0² ప్లస్ 0 - 8² అంటే -8². అంటే ఈ వాల్యూ నాకు 0² అంటే ఫైనల్ వాల్యూ నాకు ఏమొస్తుందండి, 8 వస్తుంది PR వాల్యూ. అదేవిధంగా నాకు QS వాల్యూ కావాలంటే √(-4 + 8) అంటే +4² ప్లస్ 3 - 3 అంటే 0². ఈ వాల్యూ నాకు ఎంత వస్తుందండి, 4 వస్తుంది. ఇప్పుడు చెప్పండి వీటికి మధ్య డిఫరెన్స్ అవుతుంది, 8కి 4కి డిఫరెన్స్ ఎంత అండి, 4. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి స్లోప్కి రిలేటెడ్గా మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. సపోజ్ నాకు ఇది x1 y1,
అదేవిధంగా ఇది x2 y2 అనేవి ఒక లైన్ సిగ్మెంట్స్ యొక్క కోఆర్డినేట్ అయితే మనకి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 లేదా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ రెండిట్లో ఏది అప్లై చేసుకున్నా ఒకటే. ఇప్పుడు నాకు లెక్క ప్రకారం స్లోప్ ఎంత ఇచ్చాడండి? 1/7 ఇచ్చాడు. ఇక్కడ y1 మైనస్ y2 అంటే ఈ వాల్యూ కదా మనం ఫైండ్ చేయాలి. అంటే 3 మైనస్ 2 1/2 అంటే 5/2 హోల్ బై x1 మైనస్ x2 అంటే a ప్లస్ 7. ఇప్పుడు నాకు a ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కాస్త మనకి ఎంత అవుతుంది? 1/2 వస్తుంది. సో దాని కాస్త మనం రాస్తే ఏమవుతుందండి? ఈ వాల్యూ 7/2 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ మనం ఫైండ్ చేయాలంటే 7/2 మైనస్ 7. సో ఇది కాస్త మనం క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 7/2 అనేది మనకి ఏ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 వాల్యూ కావాలి కాబట్టి సో మైనస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 వాల్యూ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ వాల్యూ కాస్త మనకి ఎంత అవుతుందంటే 49/4 మైనస్ 1 అంటే ఇది కాస్త మనకి 45/4 వస్తుంది. సో దీన్ని రాసుకుంటే 11 1/4 అనేది ఏ యొక్క వాల్యూ అవుతుంది. సో ఎప్పుడైతే ఏ వాల్యూ కాస్త మనకి 11 1/4 అయిందో సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఎ లైన్ ఆర్ -6, 2, 3 దెన్ ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ అన్నారు. ఇప్పుడు సపోజ్ మనకి ఏ బి సి అనేవి డైరెక్షన్ రేషియోస్ అయితే ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలండి? మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? √a² ప్లస్ b² ప్లస్ c². ఇప్పుడు దాని ప్రకారం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ చేస్తే ఎంత అవుతుందండి? √36 ప్లస్ 4 ప్లస్ 9 అంటే √49 అంటే దీని వాల్యూ ఏమవుతుందండి? నాకు 7 అవుతుంది. ఎప్పుడైతే నాకు మ్యాగ్నిట్యూడ్ తెలిసిందో నాకు డైరెక్ట్గా డైరెక్షన్ కొసైన్స్ కావాలి అంటే ఏం అవుతుందండి? మనకి ఏమీ లేదు. ఏబీసీలు అనేవి ఎప్పుడైనా సరే డైరెక్షన్ రేషియోస్ అయితే దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ కావాలంటే ఏమీ లేదు. ఏ బై మ్యాగ్నిట్యూడ్, బి బై మ్యాగ్నిట్యూడ్, సి బై మ్యాగ్నిట్యూడ్. క్లియర్? ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎంతండి? -6/7, 2/7, 3/7 అంటే మనకి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఒక డిగ్రీ సెకండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగిందండి. సో సాధారణంగా పేర్ ఆఫ్ లైన్స్ యొక్క జనరల్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్. సపోజ్ ఈ లైన్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ కాస్త మనకి ఏమవుతుంది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ పేర్ ఆఫ్ 2 లైన్స్ మధ్య యాంగిల్ మనం ఫైండ్ చేయమంటే tan θ ఈజ్ ఈక్వల్ టు mod 2 ఇంటూ √h² మైనస్ ab బై a ప్లస్ b. క్లియర్? ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 2. అదేవిధంగా మనకి హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? 2h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 అయితే హెచ్ వాల్యూ 5/2 అవుతుంది. సేమ్ అదేవిధంగా సి వాల్యూ కూడా మనకి ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఇప్పుడు నాకు tan θ వాల్యూ కావాలి కాబట్టి ఇందులో ఫైండ్ చేస్తున్నాను. సో mod 2 ఇంటూ √h² అంటే 5×5 = 25/4 మైనస్ ab 2×4 బై 2 + 2 అంటే ఎంత అవుతుందండి? మనకి 4. క్లియర్? సో నెక్స్ట్ ఈ వాల్యూ మనం ఫైండ్ చేస్తే 2 ఇంటూ √25 - 4 4 అంటే 16 అంటే 9/4 బై √4. ఎప్పుడైతే మోడ్ ఉందో మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 2 ఇంటూ 9/4 అంటే ఇది కాస్త నాకు 3/2 అవుతుంది. సో 3/2/4. సో ఇప్పుడు 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే సో tan θ వాల్యూ మనకి ఎంత అవుతుందండి? 3/4 అవుతుంది.
ఎప్పుడైతే tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయిందో సో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 ఇక్కడ ఎక్కడ కానీ ఆ ఫార్ములాలో లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ θ అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి θ తీసుకున్నాను. tan θ 3/4 అంటే ఇది 3, ఇది 4, ట్రిప్లెట్ ప్రకారం ఇది 5. ఇప్పుడు మనకి ఈ కండిషన్లో ఫాలో అయ్యేది ఏమందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ విషయానికి వస్తే θ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/4 అంటే అప్పుడు కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4/5 కదా. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో సరిపోయింది కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 4/5 అయితే θ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అవుతుంది. సో ఈ విధంగా ఫార్ములాను బేస్ చేసుకుని ఈజీగా మనం ఈ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడండి, 2, -3 కేంద్రం కలిగి -5, 1 గుండా పోయే వృత్త సమీకరణం ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ఫైండ్ చేయాలనుకుంటే సో జనరల్గా వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ 5 - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ సెంటర్ ఏంటండి h, k అనేది మనకి సెంటర్ అవుతుంది. అదేవిధంగా r అనేది మనకి ఏమవుతుంది రేడియస్. ఇప్పుడు నాకు సెంటర్ 2, 3 అంటే ఇది h, k వాల్యూ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఈ వాల్యూ. సో x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుంది x² - 4x + 4 అదేవిధంగా y² ప్లస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు మనకు r వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఈ యొక్క వృత్త సమీకరణము ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందండి -5, 1 గుండా పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు x బదులు 5 y బదులు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి అప్పుడు మనకు r వాల్యూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 5² అంటే ఎంతండి 25, ఇది -4 సో -20. సో ఎక్స్ బదులు ఇక్కడ -5 వేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి +20. అదేవిధంగా ఇది +4 y వాల్యూ వన్ స్టెప్ చేస్తే 1 + 6 + 9 ఈజ్ ఈక్వల్ టు r². సో ఇప్పుడు మనకు ఫైనల్గా r² వాల్యూ ఫైండ్ చేసుకుంటే సో 45 ఇది కాస్త 50 సో 59 సో 65 క్లియర్. సో r² వాల్యూ మనకు ఎంత వచ్చిందండి 65 వచ్చింది. ఇప్పుడు ఈ r² వాల్యూ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ వాల్యూ ఏమవుతుంది x² ప్లస్ y² - 4x ప్లస్ 6y ఇక్కడ 4 + 9 13 r² ఎంత వచ్చిందండి 65. కాబట్టి 65 కాస్త ఇటుపక్క తీసుకెళ్ళిపోతుంది ఏమవుతుంది -13 అవుతుంది. ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుంది 52. ఇప్పుడు దీన్నే మనం జనరలైజ్గా రాస్తే x² ప్లస్ y² సో -4x ప్లస్ 6y -52 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. సో ఈ ప్రకారంగా మనం చూస్తే ఏ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అండి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం మరో విధంగా ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ సెంటర్ ఏమవుతుందండి -g, -f అనేది నా యొక్క సెంటర్ అవుతుంది. అంటే ఇక్కడ x ఎంతైతే కోఎఫిషియంట్ ఉందో దాన్ని ఆఫ్ చేసి దానికి మైనస్ పెట్టడమే. అదేవిధంగా వైకి ఎంతైతే కోఎఫిషియంట్ ఉందో దానికి ఆఫ్ చేసి మైనస్ పెడితే అదే మనకు సెంటర్ అవుతుంది. ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఇచ్చిన సెంటర్ ఎంత 2, -3. సో ఇప్పుడు ముందు ఆప్షన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో సెంటర్ ఏమవుతుందండి దీనికి ఆఫ్ చేసి ఈ గుర్తుని మార్చడమే కాబట్టి 4లో సగం 2 కాబట్టి ఇది గుర్తు మారిస్తే -2 కాస్త +2. ఇందులో 6లో సగం 3 గుర్తు మారిస్తే -3 అంటే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు దీన్ని చూద్దాం. దీని యొక్క సెంటర్ ఫైండ్ చేస్తే అవుతుందండి ఇది -2 + 3 అవుతుంది అంటే ఈ ఈక్వేషన్ అయితే కాదు. ఇప్పుడు దీనికి కూడా ఫైండ్ చేస్తే 2, -3 ఇది కూడా అవ్వచ్చు. సో ఇది కూడా చూస్తే -2, +3 సో ఇది కూడా కాదు. అంటే మనకి 4 ఆప్షన్లో ఇప్పుడు ఏమయ్యాయి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు ఆప్షన్ 1 అదేవిధంగా ఆప్షన్ 3 మిగిలింది. ఇప్పుడు ఇందులో ఏది మన యొక్క ఆన్సర్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు ఈ యొక్క వృత్త సమీకరణం దేని గుండా పోతుంది అన్నాడండి -5, 1 గుండా పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వృత్తం గురించి మనం మాట్లాడుతున్నామో క్లియర్
ఈ వృత్తంగా మనం తీసుకుంటే ఇది సెంటర్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఏదో ఒక పాయింట్ ఇదేమవుతుంది, దీని గుండా ఈ వృత్తం పాస్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఈ వృత్త సమీకరణం ఏమవుతుంది, ఈ యొక్క బిందువు వద్ద సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, -5, 1 వాల్యూ ఎక్స్ బదులు వై వాల్యూ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అవుతుందో అదే నా ఆన్సర్. కాబట్టి ఇంక 1, 3లో ఏది ఆన్సర్ ఇప్పుడు చూడాలంటే ఎక్స్ బదులు -5 వేస్తే ఇది 25, ఇది కాస్త +1, ఇది +20, ఇది +6, ఇది -44. క్లియర్. సో 25 + 20 45, 45, 46, 52 అంటే 52 - 44 అనేది ఏమవుతుంది, 0కి సమానం అవ్వట్లేదు. అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ కాదు. మీరు ఇంకా సాల్వ్ చేసినా చేయకపోయినా ఏమవుతుందండి, ఆప్షన్ 3 మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఇది 52 వచ్చింది, ఇక్కడ కూడా -52 ఉంది. 52 - 52 0 అవుతుంది. ఈ విధంగా మీరు ఇందాకలాగా లెంతీగా చేయకుండా ఆప్షన్స్ నుంచి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ కొంచెం చూద్దామండి. సో ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. హైపర్బోలా అంటే మనకి ఈ విధంగా, అంటే పారాబోలాకి మిర్రర్ ఇమేజ్ టైప్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా అది కాదు, బట్ దాని అర్థం అది. సో ఆ షేప్లో ఉంటుంది. సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాను, అదేవిధంగా దీన్ని వై యాక్సిస్ అనుకున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ సెంటర్, ఓగా తీసుకున్నాను. ఇక్కడ ఫోకస్ ఏదో F1 అనుకున్నాను, ఇక్కడ దీని ఫోకస్ ఇదేదో F2 అనుకున్నాను. అదేవిధంగా దిస్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. సపోజ్ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ఏ అనుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, దిస్ ఈజ్ కాల్డ్ కోవర్టెక్స్. క్లియర్. ఇక్కడి నుంచి ఈ లెంత్ బి అనుకున్నాను. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ లెంత్ కూడా బి. సో ఇక్కడి నుంచి ఈ లెంత్ కూడా ఇది ఏ. ఈ విధంగా తీసుకుంటే వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ హైపర్బోలా మనకి ఏమవుతుందండి, x² - y² b² = 1. ఇక్కడ 2a అనేది ట్రాన్స్వర్సల్ యాక్సెస్, సో తిర్యక అక్షం అవుతుంది. అదేవిధంగా 2b అనేది కాంజుగేట్ యాక్సెస్, అనుదైర్ఘ్య సంయుగ్మ అక్షం అవుతుంది. క్లియర్. సో 2aని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ యాక్సెస్ అంటాము. అదేవిధంగా 2bని కాంజుగేట్ యాక్సెస్ అంటాం. క్లియర్. ఎప్పుడైతే x² / a² - y² / b² = 1 అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ హైపర్బోలా అయినప్పుడు ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ మనకి ఏమవుతుందంటే √a² + b² a². క్లియర్. ఇది హైపర్బోలాకి సంబంధించింది. ఎప్పుడైనా సరే a = b అయితే, అంటే ఇంకా బాగా చెప్పాలంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ అండ్ కాంజుగేట్ యాక్సెస్ రెండూ కూడా ఈక్వల్ అయితే అటువంటి హైపర్బోలాని మనం ఏమంటామంటే రెక్టాంగులర్ హైపర్బోలా, అంటే లంబ అతి పరావల్యము అంటాం. a = b అయితే. ఎప్పుడైతే a = b అయిందో అప్పుడు మనకి ఎసెంట్రిసిటీ ఏమవుతుందండి, a² బదులు b² బదులు a² అయితే a² + a² a². సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుందండి, 2a² a² a² క్యాన్సిల్ అయితే √2. కాబట్టి వాట్ ఇస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా √2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్. సో నెక్స్ట్ మనం సిలబస్ చెప్పుకునేటప్పుడు ఈ హైపర్బోలా కోనిక్ సెక్షన్ గురించి అన్ని కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే a = 45 degrees అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుసు, sin 45 అన్నా cos 45 అన్నా we get the same value. అదంతండి 1/√2. అదేవిధంగా cosecant 45 అన్నా secant 45 అన్నా ఒకే వాల్యూ, దట్ ఈజ్ √2. క్లియర్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, cosecant θ - sin A అంటే ఇక్కడ నాకు √2 - 1/√2 ఇంటూ ఇక్కడ కూడా √2 - 1/√2. సో ఈ రెండు ఒకటే కాబట్టి √2 - 1/√2 2 అంటే a² a - b² ఫార్ములా ప్రకారం a² + b² - 2ab అంటే √2 × 1/√2. సో √2కి √2 క్యాన్సిల్, ఇక్కడ +2కి -2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుందండి 1/2. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏబిసి అనేది ఒక స్కాలెన్ ట్రయాంగిల్ అన్నాడండి. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 6 సెంటీమీటర్స్. అదేవిధంగా ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడండి, √3 సెంటీమీటర్స్.
బీఏసీ అంటే దీని మధ్య ఉండే యాంగిల్ ఎంత అన్నాడు 60 degrees అయితే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనకు స్పష్టంగా తెలిసి ఇది ఏ, ఇది బి, ఇది యాంగిల్ థీటా అనుకుంటే వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఏబి సైన్ థీటా. సో దీని ప్రకారం మనకి ఏమవుతుందండి 1/2 ఇంటూ √2 3 ఇంటూ 6 ఇంటూ sin 60. సో sin 60 అంటే మనకి స్పష్టంగా తెలుసు దాని వాల్యూ √3/2. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే సో 2 3 క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి √3 ఇంటూ √3 అంటే 3, 3 3 9/2 అంటే 4.5 స్క్వేర్ యూనిట్స్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ ఇన్ ద రేంజ్ 0 degrees to 90. అంటే ఒక విధంగా చెప్పంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చూద్దాం. సైన్ థీటా విషయానికి వస్తే sin 0 to 90 degrees ఒకసారి మనం ఫైండ్ చేసుకుంటే sin 0 0, sin 90 1. అదేవిధంగా మనం కాస్ థీటా వాల్యూని కూడా మనం ఫైండ్ చేసుకోగలిగితే సో కాస్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి cos 0 1, cos 90 0. అదేవిధంగా మనం tan థీటా వాల్యూని మనం చూస్తే 0 to ఇన్ఫినిటీ. అదేవిధంగా మనం cot థీటా వాల్యూ చూస్తే ఇన్ఫినిటీ టు 0. సేమ్ అదేవిధంగా మనం కొసికెంట్ థీటా వాల్యూని మనం చూస్తే ఇన్ఫినిటీ టు 1. అదేవిధంగా మనం సీకెంట్ థీటా వాల్యూ చూస్తే 1 to ఇన్ఫినిటీ. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో 0 to 1 అంటే సైన్ థీటా అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాస్ థీటా డిక్రీజ్ అవుతుంది, tan థీటా ఇంక్రీజ్ అవుతుంది, కాట్ థీటా డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కొసికెంట్ థీటా కూడా మనకి డిక్రీజ్ అవుతుంది, సీకెంట్ థీటా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓన్లీ సైన్ థీటా, tan థీటా అదేవిధంగా సీకెంట్ థీటాలు మాత్రమే మనకి ఫస్ట్ కోఆర్డినేట్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడండి సైన్ థీటా కాట్ థీటా కాదు, ఎందుకంటే కాట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ థీటా కొసికెంట్ థీటా, సో ఇందులో సీకెంట్ ఇంక్రీజ్ అయినా కాస్ డిక్రీజ్ అవుతుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ సైన్ థీటా tan థీటా, కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అయిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దానికి ఇది θ1 ఇది θ2 అయితే ఖచ్చితంగా θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 90 degrees అవుతుంది. అంటే x ప్లస్ 50 degrees ప్లస్ y మైనస్ 50 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 50 50 క్యాన్సిల్. సో x ప్లస్ వై ఈజ్ కూడా ఎంత అవుతుందండి మనకి 90 degrees. ఎప్పుడైతే x ప్లస్ వై మరి 90 అయిందో ఇక్కడ మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే x ప్లస్ వై బదులు 90 degrees వేస్తే సరిపోతుంది. సో సైన్ 90 ఎంతండి 1, కాస్ 90 ఎంతండి 0, ప్లస్ కాస్ 30 ఎంతండి 1/√2. సో మన ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు 2 ప్లస్ √3/2. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూస్తే ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఏబిసిడీస్ 18√3 అన్నాడు. బీడీ వాల్యూ 6 అయితే డిఏబి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏబిసిడి అనేది ఒక రాంబస్ తీసుకున్నాం. రాంబస్ అంటే 4 sides ఈక్వల్గా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ బీడీలు ఎంత ఇచ్చాడండి 6. మనకు స్పష్టంగా తెలుసు ఎప్పుడైనా సరే ఒక రాంబస్లోని కర్ణాలు లంబ సమద్వీకరణ చేసుకుంటే అంటే 90 degrees ఉంటే 2 ఈక్వల్ పార్ట్స్గా కూడా డివైడ్ చేస్తాయి. సో బీడీ ఎప్పుడైతే 6 అయిందో ఈ వాల్యూ ఎంత అవుతుందండి 3 అవుతుంది. ఈ వాల్యూ కూడా ఇక్కడ నుంచి ఇది 3 అవుతుంది. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమన్నా డిఏబి వాల్యూ కావాలన్నాడు. అంటే డిఏబి వాల్యూ అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నాకు ఏసీ వాల్యూ ఎలా ఫైండ్ చేయొచ్చు? సో ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 డయాగ్నల్స్ కాబట్టి సో 18√3 ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ వాల్యూ కావాలి ఇంటూ బీడీ వాల్యూ ఎంత ఇచ్చాడండి బీడీ. సో బీడీ వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు కాబట్టి 2 1 2 3 3 1 3 6 అంటే నాకు ఏసీ వాల్యూ ఎంత వచ్చిందండి 6√3. ఎప్పుడైతే ఏసీ వాల్యూ 6√3 వచ్చిందో అప్పుడు నాకు ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఏమవుతుంది అందులో సగమే కదా AC/2 అంటే 3√3 అవుతుంది. ఈ వాల్యూ ఎంతండి 3√3. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏదో ఓ అనుకుంటే ఏఓబి అనేది మనకి ఏమవుతుంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో స్పష్టంగా ఇది 3 అని తెలుసు, ఇది 3√3 అని తెలుసు. అప్పుడు ఈ యాంగిల్ మనం ఫైండ్ చేయొచ్చు కదండి. సో నాకు ఈ యాంగిల్ కావాలి అనుకుంటే అంటే సైన్ ఇక్కడ నాకు ఈ యాంగిల్ కావాలి అనుకుంటున్నాను నేను.
సో దానికోసం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక రాంబస్సులోని వద్ద కోణం వాటి యొక్క కర్ణాలు లంబ సమద్వీకరణ చేస్తాయి, అంటే రెండు సమాన భాగాలుగా చేస్తాయి. ఇప్పుడు నాకు a/2 వాల్యూ కావాలి, కానీ ఇక్కడ నాకు తెలిసిన భుజాలు ఏంటి, ఇది √3, ఇది 3√3. అంటే నాకు యాంగిల్కి ఎదుటి భుజము తెలుసు, పక్క భుజము తెలుసు. అందుకే నేను ఏం చేస్తానంటే tan a/2 వాల్యూ ఫైండ్ చేసుకుంటున్నాను. tan a/2 అంటే ఏంటండి, ఎదుటి భుజము అంటే OB/OA. OB ఎంతండి 3, OA ఎంత 3√3. సో ఫైనల్గా ఈ వాల్యూ ఎంత వస్తుందండి 1/√3. 1/√3 అంటే ఎంతండి tan 30 degrees. అంటే tan a/2 ఎప్పుడైతే tan 30 degrees అయిందో ఏ వాల్యూ మనకు ఎంత అవుతుందండి 60 degrees అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. కాబట్టి DAB వాల్యూ ఎంత అవుతుందండి 60 degrees అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక దీర్ఘ ఘనాకారంలో ఒక కప్బోర్డ్ లోపల భాగంలో పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. సో లెంత్, బ్రెత్, హైట్ ఎంతనండి √2:1:1 అయినా ఆ కప్బోర్డ్లో పట్టు అతిపెద్ద కర్ర. అంటే అర్థం ఏంటి, మనకు కావాల్సింది ఇక్కడి నుంచి ఇదే కదా అతిపెద్ద కర్ర, దాని భూమి యొక్క కర్ణంతో చేయు కోణం ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? సో కర్ణం అంటే ఇదే కదండి. సో ఇక్కడ ఇది చేసే కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది మనం ఫైండ్ చేయాలంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మనం ఏదైనా ఒక గదిలో చూసుకుంటే ఆ శీర్షం అంటే పై భాగం యొక్క శీర్షం నుంచి ఎదుటి శీర్షం యొక్క దిగువ భాగం వరకు మనం గీసామనుకోండి, అదే దాని యొక్క ఏమవుతుంది కర్ణము అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఏంటండి, మనకి ఇచ్చినటువంటి క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇది మనకేమవుతుంది దాని యొక్క హైట్ అవుతుంది. ఇది దానికి ఏమవుతుంది మనం ఉన్నటువంటి బేస్ యొక్క డయాగ్నల్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేయాలి అంటే ఏ యాంగిల్ కావాలి, సో దాని భూమి యొక్క కర్ణంతో చేసే కోణం కావాలండి, అంటే ఈ యాంగిల్ కావాలి θ వాల్యూ. ఇప్పుడు ఇది ఫైండ్ చేయాలని కోసం మనం ఏం చేస్తామంటే h వాల్యూ బట్టి, అంటే ఏదైనా ఒక రెండు భుజాలు తెలిసి దాన్ని బట్టి మనం ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ ద్వారా దీన్ని ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హైట్ నాకు తెలుసు, హైట్ ఎంతండి 1 part అనుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ హైట్ 1 part ఇచ్చాడో నాకు బేస్ డయాగ్నల్ కావాలి. బేస్ డయాగ్నల్ కావాలంటే ఇచ్చిన బేస్ ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ షేప్లో ఉంటే దానికి డయాగ్నల్ ఏమవుతుందండి √L² + B². క్లియర్? ఇప్పుడు ఇక్కడ L వాల్యూ ఎంతండి √2² అంటే 2, 1² అంటే 1, అంటే ఫైనల్గా దీని వాల్యూ అవుతుందండి √3 అవుతుంది. సో ఇప్పుడు నాకు చెప్పండి, హైట్ తెలిసింది, బేస్ తెలిసింది. ఇప్పుడు దీని యొక్క యాంగిల్ కట్టాలంటే మనకి ఏమవుతుంది tan θ. tan θ = ఎదుటి భుజం బై ఆసన భుజం కాబట్టి 1/√3. సో tan ఎక్కడండి 1/√3 అవుతుంది, tan 30 అవుతుంది. అప్పుడు θ వాల్యూ ఎంత అవుతుంది 30 degrees. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ని, అదేవిధంగా జామెట్రికల్ అప్లికేషన్ని, మెన్సురేషన్ అప్లికేషన్ మూడింటిని కన్వర్ట్ చేసుకుని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. సో మనం కాన్సెప్ట్ని క్లారిటీగా అర్థం చేసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చదివి అర్థం చేసుకోండి. ప్రాబ్లం అనేది మనం అర్థం చేసుకోగలిగితే సగం సొల్యూషన్ వచ్చినట్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నాడు. అంటే ఈ క్రింద వాళ్ళ ఏది ఎగ్జిస్ట్ అవ్వదు, సాధ్యం కాదు అని అడుగుతున్నాడు. సో వీటిలో మనం గమనించుకుంటే ఎప్పుడైనా సరే మనకి cos θ వాల్యూ ఎప్పుడు ఏమవుతుందండి, cos θ వాల్యూ ఆల్వేస్ -1కి +1కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో స్పష్టంగా మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఏమవుతుందండి సాధ్యం అవుతుంది, ఎందుకు -1కి +1కి మధ్యలో ఉంది కాబట్టి. అదేవిధంగా sin θ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది, అది కూడా +1కి -1కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 17/26 అనేది ఏమవుతుంది మనకి 1 point something, అంటే sin θ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది సాధ్యం అవుతుందండి, సాధ్యం కాదు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనం tan θ వాల్యూస్ కూడా చూస్తే tan θ వాల్యూ అనేది -∞కి అదేవిధంగా +∞కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా సాధ్యం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా secant θ వాల్యూ, ఎప్పుడైనా మనం secant θ వాల్యూ గమనిస్తే దాని యొక్క రేంజ్ అనేది -∞ నుంచి 1 క్లోజ్డ్ వరకు ఉంటూ అదేవిధంగా 1 to ∞ వరకు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ 0 వాల్యూస్ ఇవన్నీ కూడా ఇందులో ఉండవు. కానీ ఇక్కడ secant x = 1.9 అన్నాడు, అంటే 1 కన్నా ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా -1 కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కూడా సాధ్యమే. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ secant 2100 degrees
ఫైండ్ చేయమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఒకే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ 2100ని 360తో డివైడ్ చేయండి. ఎందుకు 360 డివైడ్ చేస్తున్నాం? మన కంప్లీట్ రొటేషన్ అనేది 360 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇది 360లో మనం 1 టైం అయితే పోదు కాబట్టి 365 1800. కాబట్టి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందండి? ఇది 300. ఇప్పుడు మనం సీకెన్ 300 వాల్యూ ఫైండ్ చేసినా పర్వాలేదు. లేదు ఇంకా మీకు తగ్గించుకోవాలి అనుకుంటే ఇంకా సింపుల్గా ఇప్పుడు ఈ 360 300లో పోదు. ఒకవేళ పోతుందంటే 1 టైం తీసుకున్నాం అనుకోండి 360 అంటే ఎంత అవుతుంది? -60. అంటే ఈ 2100 యాంగిల్ కాస్త డైరెక్ట్గా మనకి ఎంత మారిపోయిందండి? -60 డిగ్రీస్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? సీకెన్ -60 డిగ్రీస్ ఫైండ్ చేస్తే చాలు. కానీ మనకి సీకెన్ θ ఏమవుతుందండి? సీకెన్ θ. కాబట్టి సీకెన్ -60 అన్నా సీకెన్ 60 అన్నా వి గెట్ ద సేమ్ వాల్యూ. కారణం ఏంటి? ఫస్ట్ కోఆర్డినేట్ అదేవిధంగా ఫోర్త్ కోఆర్డినేట్లో కూడా సీకెన్లో కాస్లు పాజిటివ్ అవుతాయి. క్లియర్? సో దాని ప్రకారం చూస్తే సీకెన్ 60 అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఒకరు తెలియకపోతే 1/cos 60 రాసుకోవచ్చు. 1/cos 60 అంటే 1/1/2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 2. లేదా సీకెన్ 60 = 2 అని కూడా మనకు తెలుసు. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి నీ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏ = 3 బి = 4 అండ్ సైన్ ఏ = 3/4 అయితే యాంగిల్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే మనకి త్రిభుజ భుజాలు కోణం ఇచ్చాడో మనకి సైన్ రూల్ ఏం చెప్తుందండి? సైన్ రూల్ ప్రకారం a/sin a = b/sin b c/sin c. ఇప్పుడు దాని ప్రకారం మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 3/sin a వాల్యూ 3/4 b వాల్యూ 4 ఇచ్చాడు. మనకి sin b వాల్యూ కట్టాలి కాబట్టి sin b. సో ఇక్కడ 3కి 3కి క్యాన్సిల్. సో నాకు sin b సో ఈ 4 కాస్త పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది 4/4 అవుతుంది అంటే 1 అవుతుంది. సైన్ వాల్యూ ఎక్కడ 1 అవుతుందండి? 90 డిగ్రీస్ దగ్గర 1 అవుతుంది కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్. సో ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం 20 to 40కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.